ఏందయ్యా ఈ రాజకుమారి డయానా అంత బాగా మాట్లాడింది నిన్న నైట్ ఎపిసోడ్ లో. మొగుడు సపోర్ట్ లేకుండా 3 బిడ్డల్ని చాక్కుంటూ దాంతో పాటుగా మళ్ళీ యాక్సిడెంట్ అయ్యి 2 పెళ్లిళ్ళు చేసుకుని ఇన్ని పెయిన్స్ పెట్టుకుని ఒక ఆడపిల్ల బయటకు వచ్చి నా బిడ్డలకి ఎలాగైనా మంచి లైఫ్ ఇవ్వాలనే కసితో ఆవిడ మాట్లాడేటప్పుడు ఓపెన్ గా కొన్ని మాటలు చెప్పారు, అద్భుతమైన మాటలు చెప్పారు. ఆవిడ లైఫ్ లో జరిగినవి సమాజానికి ఉపయోగపడే కొన్ని మాటలు ఒక పల్లెటూరి ఆడపిల్ల ఎవరికి భయపడకుండా ధైర్యంగా చెప్పింది. సూపర్. నిజంగా ఈ మాటలకి అత్తగారింట్లో కష్టాలు పడుతున్న ప్రతి ఆడపిల్ల కనెక్ట్ అయి ఉంటారు. ఆడపిల్లకి పెళ్లి చేసి పంపిస్తారు కానీ కష్టం అని చెప్పినప్పుడు అమ్మా చదువుకొని బొమ్మ, వాడి ఆయన చేసినా కూడా చదువుకోని బొమ్మ చదువుకోని బొమ్మ అని చెప్తారు. అదే కానీ వాడి బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటే వచ్చి మన శవం దగ్గర కూర్చొని అమ్మ మాకు చెప్పాల్సింది కదా అమ్మ అంటారు. చెప్పినప్పుడు పట్టించుకోవాలనే మాట ప్రతి ఆడపిల్ల కనెక్ట్ అయి ఉంటారు. దాంతో పాటుగా అబ్బాయి తల్లిదండ్రులకి మీ అబ్బాయి ఎంత ఎదవో తెలిసి కూడా వాడిని ఒక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసి ఆ అమ్మాయి లైఫ్ నాశనం చేస్తున్నారు అనేది కూడా సమాజంలో జరిగేదే. అండ్ నీకు పోషించే ఇది లేనప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని అమ్మాయి లైఫ్ నాశనం చేయడం ఎందుకు? నీ పాటికి నువ్వు గాలి తిరిగితే ఎంజాయ్ చేయొచ్చు కానీ చెప్పిన మాటలు కూడా అందరి కళ్ళు తెరిపిస్తాయి. ఒక ఆడపిల్ల ఇన్ని పెయిన్స్ లైఫ్ లో పెట్టుకొని కూడా వాళ్ళ బిడ్డలు సాక్కోవడం కోసం ముందుకొచ్చి కష్టపడుతుంది చూసారా. హ్యాట్స్ ఆఫ్ టు రాజకుమారి డయానా. మీకు ఇలాగే అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి.